గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఎందుకు జరుపుకుంటారు? అసలు ఎలా ప్రారంభమైంది? హిందూ పండుగలు మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు. బ్రిటిష్ ప్రభుత్వం హిందూ సమాజంలో వర్గ విభేదాలు సృష్టించి గుంపులు గుంపులుగా తిరగకూడదని నిబంధన తీసుకువచ్చింది. జాతి మత వర్గ విభేదాలు మరచి హిందువులంతా ఒకే తాటిపైకి వచ్చేలా బాలగంగాధర్ తిలక్ వినూత్నంగా ఆలోచించాడు. ఛత్రపతి శివాజీ ఉత్సవాలను, వినాయక ఉత్సవాలను ప్రజలందరూ కలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చాడు. మొట్టమొదట 1893 పూణేలోని శనివార్ వాడలో గణేష్ ఉత్సవ మండలిని ఏర్పాటు చేశారు. దీనితో ప్రజలందరూ విభేదాలు మరచి సామూహికంగా పూజలు నిర్వహించారు. 1857లో తమ పూర్వీకులు వదిలి వెళ్లిన పోరాటాన్ని తిరిగి కొనసాగించగలమనే విశ్వాసం గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పడింది. అందుకే దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన గణేష్ ఉత్సవాలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నారు.